హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో ఫ్రీగా ఓలా డ్రైవర్ యాప్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఎవరికి రూపాయి ఇవ్వకుండా మీ ఇంటి దగ్గరే కూర్చొని 10 నిమిషాల్లో ఓలా డ్రైవర్ యాప్ ఎలా లాగిన్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్లేస్టోర్లో ఓలా డ్రైవర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందన కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ అనేది ఓలాలో రిజిస్టర్ అవ్వని మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క పూర్తి పేరు అనేది టైప్ చేయండి. తర్వాత మీరు ఎక్కడి నుంచి రిజిస్టర్ అవుతున్నారో ఆ రిజిస్టర్ ఏ ఊరు నుంచి, విశాఖపట్నం, హైదరాబాద్, ఆ విధంగా మీరు అక్కడ ఎంటర్ చేస్తే కిందన చూపిస్తుంది. కిందన కోడ్ అడుగుతుంది. అక్కడ ఓలా 22077 ఈ కోడ్ ఎంటర్ చేసుకుంటే మీకు యాక్టివేషన్ ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ యొక్క వెహికల్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ వెహికల్ ఒక పూర్తి నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు వెహికల్ ఏ నెంబర్ అనేది అక్కడ పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వెహికల్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, సెల్ఫీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవన్నీ చూపిస్తుంది. అక్కడ మీ వెహికల్ ఒక ఆర్సీ మీద క్లిక్ చేయండి. మీ ఒక వెహికల్ ఆర్సీ మీద క్లిక్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో అడుగుతుంది. మీ గ్యాలరీలోనైనా కెమెరా నుంచి అయినా మీరు ఆ ఫొటోస్ అనేది అప్లోడ్ చేయవచ్చు. కానీ క్లారిటీ మిస్ అయితే యాక్టివేషన్ అవ్వదు. యాక్టివేషన్ కోసం మాత్రం ముందు క్లారిటీగా ఫొటోస్ తీసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లారిటీగా ఉండాలి. ఓకేనా. ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది క్లారిటీగా ఉంచండి. 2 ఫొటోస్ కూడా అక్కడ అప్లోడ్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. కొంతమంది కార్డ్స్ క్లారిటీగా ఉండదు, క్లారిటీగా డౌన్లోడ్ చేసుకొనైనా ఉంచుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది అప్లోడ్ చేయండి. నీట్గా అప్లోడ్ చేసిన తర్వాత ప్రాసెస్ కూడా నేను పూర్తిగా చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ యొక్క ప్రొఫైల్ అడుగుతుంది. మీ ప్రొఫైల్ పిక్ క్లారిటీగా, నీట్గా మీ ప్రొఫైల్ పిక్ కూడా తీసి పెట్టుకోండి. ఓకేనా. స్టైలిష్గా లేదు, నార్మల్గా తీసి పెట్టుకుంటే అది బేగా యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, మీ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ నేమ్ ఇవన్నీ కరెక్టా కాదా అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోండి. కింద టైమర్ రన్ అవుతుంది 10 సెకండ్స్. అది అయ్యేదాకా వెయిట్ చేయండి. టైమర్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా. టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది, వెరిఫికేషన్ అనేది. తర్వాత మళ్ళీ 5 మినిట్స్ ఆగి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క వెహికల్ అనేది యాక్టివేషన్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాంట్లో మెసేజ్ చేయండి. ఇంకొకటి, మీరు యాక్టివేషన్ చేసుకునేటప్పుడు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఇక్కడ నేను యాక్టివేషన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ముందు ఓలా, ఊబర్, ర్యాపిడో కోసం చాలా వీడియోస్ అయితే మన ప్రొఫైల్లో మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.